హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో కెరీర్ గైడెన్స్ గురించి చాలామంది వాళ్ళ క్వశ్చన్స్ కామెంట్ల ద్వారా లేకపోతే కాల్ చేసి మమ్మల్ని అడుగుతున్నారు. సో వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్లో ఒక 8 క్వశ్చన్స్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాము. ఈ క్వశ్చన్స్కి హర్ష గారి నుంచి ఆన్సర్స్ తెలుసుకుందాం. హర్ష గారు వచ్చి ఆల్మోస్ట్ 12 years నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ మనకి ఈరోజు ఈ క్వశ్చన్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెషన్. హాయ్ హర్ష. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మన యూట్యూబ్ వ్యూవర్స్ వాళ్ళ కెరీర్ గైడెన్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అవి ఈరోజు మనం అడ్రస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మీ అంచనా ప్రకారం ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంది? మార్కెట్లో ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రజెంట్ చూస్తే మనం బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ కనుక చూస్తే, బిఫోర్ కోవిడ్ ఉన్న జాబ్స్ కన్నా ప్రజెంట్ ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే డిజిటలైజేషన్ బాగా పెరిగింది వరల్డ్ వైడ్గా. అంటే వరల్డ్ వైడ్గా డిజిటలైజేషన్ పెరగడం వల్ల చాలా ప్రాజెక్ట్స్ చాలా కంపెనీస్కి వచ్చాయి. అందుకే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ప్రజెంట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడు 2001 నుంచి 2004 వరకు సాఫ్ట్వేర్ బూమ్ నడిచింది. ఆల్మోస్ట్ 2007 వరకు నడిచింది. ఒక పీక్ లెవెల్లో సాఫ్ట్వేర్ బూమ్. అంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆల్మోస్ట్ బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరగడం కూడా ఆ ఇయర్స్లోనే జరిగింది. అంటే చాలా ఇంటేక్ అవసరమైంది సాఫ్ట్వేర్ కంపెనీస్కి. అది ఒక ఎరా ఆఫ్ సాఫ్ట్వేర్ డిజిటలైజేషన్ అనమాట మార్కెట్లో. అలాంటి డిజిటలైజేషన్ మళ్ళీ మనం ఇప్పుడు చూస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ అన్ని టెక్నాలజీస్లో చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి కంపెనీస్ ముందుకు వచ్చినాయి. సో ఈ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడానికి మనకి చాలా మ్యాన్ పవర్ అవసరం. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఇక్కడ చాలా మెకానికల్ ఇండస్ట్రీ కానీ, ఎలక్ట్రానికల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ, ఇలాంటి వాటిల్లో మ్యాన్ పవర్ కన్నా మెషిన్ పవర్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా అంతే. కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ ద ఓన్లీ వన్ ఇండస్ట్రీ అక్కడ మెషిన్ పవర్కి ఈక్వలెంట్గా మ్యాన్ పవర్ కావాలి. ఒక మ్యాన్ ఒక మెషిన్ ఇలా కావాలన్నమాట. సో అలాంటిది ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ వల్ల సో చాలా ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి. ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఫ్రెషర్స్కి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఇయర్ కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 2021 పాస్ అవుట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ1 క్యాంపస్లో వాళ్ళకి జాబ్ వచ్చేసింది. సో టీసీఎస్ కంపెనీ మెయిన్గా హ్యూజ్గా రిక్రూట్మెంట్ చేశారు వాళ్ళు ఫ్రెషర్స్ని. సో నాట్ ఓన్లీ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ప్రతి కంపెనీ ఇప్పటికి కూడా ఇంకా ఫ్రెషర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. యూజువల్గా ఎప్పుడైనా మార్చ్లో ఫ్రెషర్ రిక్రూట్మెంట్, ఈ మార్చ్ ఎండింగ్ టైంలో ఫ్రెషర్ రిక్రూట్మెంట్ ఆగుతుంది, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి. కానీ ఈసారి క్యాంపస్లో రిక్రూట్మెంట్ అయిపోయింది, అవుట్ సైడ్ రిక్రూట్మెంట్ అయింది. స్టిల్ ఇంకా ఇప్పుడు ఏప్రిల్లో కూడా ఇంకా ఫ్రెషర్ రిక్రూట్మెంట్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. బయట నుంచి కూడా తీసుకుంటున్నారు. ఈవెన్ మన ట్రైనింగ్ సెంటర్ని కూడా చాలా కంపెనీస్ రీచ్ అవుట్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెషర్ ఆపర్చునిటీస్ హ్యూజ్ ఉన్నాయి, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్కి వచ్చేసి వాళ్ళకు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అని లేకుండా ప్రతి టెక్నాలజీకి చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఇప్పుడు మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎరా. ఇది ఆఫ్టర్ 2001 to 2007 ఎలా అయితే నడుస్తుందో మళ్ళీ ఇప్పుడు అలా నడుస్తుంది. సో నాకు తెలిసి నేను అనుకుంటాం ఇంకా నెక్స్ట్ 5 to 6 years వరకు కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇలాగే హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, మన వ్యూవర్స్ నుంచి వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్, జనరల్గా ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే బీటెక్ కానీ ఎంసీఏ వాళ్ళు కానీ చూస్తారు. అలా కాకుండా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు, బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇట్లా వేరే వాటిల్లో డిగ్రీ చేసిన వాళ్ళు, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ఈ క్వశ్చన్ కూడా నన్ను చాలామంది అడిగారు. యూజువల్గా డిగ్రీ చేసిన వాళ్ళు అంటే బీఎస్సీ, బీకామ్, ఈవెన్ ఎంకామ్ కానీ అలా చేసిన వాళ్ళు, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి, ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, అంటే అది పీజీ కావచ్చు, ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇలాంటి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలని చాలా వాళ్ళకి కోరిక ఉంటుంది. సో వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నాన్ టెక్నికల్ జాబ్స్ కొన్ని ఉంటాయి. అలాంటి నాన్ టెక్నికల్ జాబ్స్కి డిగ్రీ నుంచి, ఎంబీఏ నుంచి ఇలా హైర్ చేస్తారు. ఎంబీఏ అంటే మేనేజ్మెంట్ జాబ్స్ ఉంటాయి ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలో. ఇలా కాకుండా సాఫ్ట్వేర్లో
ఐటీ డెవలప్మెంట్ సైడ్కి రావాలని కూడా వీళ్ళు అనుకుంటూ ఉంటారు. సో మరి వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయా ప్రజెంట్ మార్కెట్లో అంటే, సో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క హైరింగ్ ప్రాసెస్లో ఉన్న మైండ్ సెట్ చాలా చేంజ్ అయింది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఓన్లీ టెక్నికల్ డిగ్రీ ఉన్న వాళ్ళని మాత్రమే హైర్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగపూర్ తీసుకున్నాం అనుకోండి. సింగపూర్లో మనం ఒక సాఫ్ట్వేర్ జాబ్కి అప్లై చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ డిగ్రీ గురించి, వాళ్ళ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ గురించి పట్టించుకో. ఏదైతే జాబ్ వాళ్ళు అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించి వాళ్ళ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉందా లేదా, ఆ టెక్నాలజీకి సంబంధించి, ఆ జాబ్ నేచర్ ఆఫ్ జాబ్కి సంబంధించి ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంటే చాలు. వాళ్ళు ఎనీ బ్యాక్గ్రౌండ్ నో మ్యాటర్. ఓకే, సో అట్లాగే ఇప్పుడు ఇండియాలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది అన్నమాట, ఈ చేంజ్ అనేది వస్తుంది. అంటే కంపెనీస్ వాళ్ళ బికాజ్ ఆఫ్ హ్యూజ్ రిక్వైర్మెంట్ కానీ ఏదైనా కానివ్వండి, వాళ్ళ రిక్వైర్మెంట్కి వాళ్ళ మైండ్ సెట్ కొంతవరకు చేంజ్ అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే మాకు టెక్నికల్ స్కిల్ ఉంటే చాలు ఒక పర్సన్కి, మాకు వాళ్ళ డిగ్రీతో పని లేదు. వాళ్ళ ఎంబీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, లేదంటే ఎంసీఏ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు టెక్నికల్ స్కిల్ కనుక అటైన్ చేసి ఉంటే ఖచ్చితంగా మేము వాళ్ళని హైర్ చేద్దాము అన్న ఇదిలో ఉన్నాయి. అంటే ఇఫ్ యు ఆర్ స్కిల్ఫుల్, ఎస్ గెట్ ఇన్, వీ హ్యావ్ రెడ్ కార్పెట్ ఫర్ యూ. సో ఇది ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క మైండ్ సెట్. సో కాబట్టి ఎనీ డిగ్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిగ్రీ, మనం కనుక మంచిగా టెక్నికల్ స్కిల్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజో, నాన్ కోడింగ్ లాంగ్వేజో, టూల్సో ఏది నేర్చుకున్నా దాంట్లో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో రీసెంట్గా అమెజాన్ వాళ్ళు ఒక ఫీమేల్ రిసోర్స్ని హైర్ చేశారు. తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. తను శ్రీకాకుళం ఏరియాకి సంబంధించిన చెందిన అమ్మాయి. నేను ఇది పేపర్లో చదివాను, ఈవెన్ టీవీ న్యూస్లో కూడా చూశాను. తనని ఫ్రెషర్గా హైర్ చేసినప్పుడే దే హ్యావ్ గివెన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ శాలరీ. అంటే ఒక ఎక్స్పీరియన్స్గా 10 years పనిచేసినా కూడా అంత శాలరీస్ లేవు ఈరోజు చాలామందికి. మరి ఫ్రెషర్కి అంత శాలరీ ఎలా ఇచ్చారు? మరి ఆమెకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి రియల్ టైం నాలెడ్జ్ లేదు, బట్ స్టిల్ ఎలా ఇచ్చారు అంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్కిల్ దట్ షీ హ్యాస్ టుడే. ఆమె ఎంత డెలివరీ చేయగలదు అన్నది, ఆ పొటెన్షియాలిటీ చూస్తారు. అంటే మనం కనుక పొటెన్షియల్ అయి ఉంటే, టెక్నికల్ స్కిల్ బాగా ఉండుంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిగ్రీస్, ఖచ్చితంగా మీరు బీఎస్సీ అయినా, బీఫార్మసీ అయినా, ఎంఫార్మసీ అయినా, ఏదైనా కూడా మీరు మంచిగా కనుక టెక్నికల్ స్కిల్ అటైన్ చేయగలిగితే ఖచ్చితంగా కంపెనీస్ మీకు రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చెప్తున్నాయి. ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే హర్ష, దీనికి రిలేటెడ్ ఇంకొక క్వశ్చన్ అడిగారు మన వ్యూవర్స్. చెప్పండి. మాది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కదా, మేము ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే, అంటే కోడింగ్ లేని కోర్సెస్, ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే మాకు ఈజీగా జాబ్ వస్తుంది? ఎస్, ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది కూడా చాలామందికి కోడింగ్ అంటే చాలా భయం. సాఫ్ట్వేర్ జాబ్ అనగానే కోడింగ్ అనే అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఓన్లీ కోడింగ్ జాబ్సే కాదు, నాన్ కోడింగ్ అంటే కోడింగ్ అవసరం లేని టూల్స్ ఉన్న జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాటిలో మెయిన్గా మనకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న టూల్స్లో వితౌట్ కోడింగ్ అవసరం లేని జాబ్స్లో ఫస్ట్ వచ్చే టూల్ ఏంటంటే పెగా. సో ఈ టూల్ వచ్చేసి కోడింగ్ అవసరం లేకుండా అప్లికేషన్ డెవలప్మెంటు ఇండియాలోనే కాదు, అదర్ కంట్రీస్లో కూడా చాలా బూమ్ ఉంది. సో ఇది కాకుండా ఇంకా మనకి నాన్ కోడింగ్ రిలేటెడ్ కనుక చూసుకుంటే అడ్మిన్ రిలేటెడ్ జాబ్స్ కానీ, డెవలప్మెంట్ రిలేటెడ్ జాబ్స్ టూల్స్ కానీ చాలా ఉన్నాయి. సో వాటిలో మనం డెవాప్స్ టూల్స్ నేర్చుకోవచ్చు, అక్కడ కోడింగ్ అంత అవసరం ఉండదు. అలాగే మాన్యువల్ టెస్టింగ్కి కోడింగ్ అవసరం లేదు. ప్లస్ మనకి సేల్స్ ఫోర్స్ వెరీ లెస్ కోడింగ్ అక్కడ కూడా. ఇంకా ఆటోమేషన్ ఎనీవేర్ అని, యూఐ పాత్, బ్లూ ప్రిజం ఇలాంటి టూల్స్ చాలా ఉన్నాయి, ఇక్కడ కోడింగ్ అవసరం లేదు. అలాగే రిపోర్టింగ్ కేటగిరీలోకి వచ్చేసరికి పవర్ బిఐ, దీనికి ఎటువంటి ఎస్క్యూఎల్ కోడింగ్ అవసరం ఉండదు, ఈవెన్ దో రిపోర్టింగ్ అయినా కూడా. అలాగే ఎంబీఏ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి ఆర్కిల్ ఫినాన్స్, ఫ్యూజన్ ఫినాన్స్ అని, దీనికి ఏ కోడింగ్ అవసరం ఉండదు. వర్క్ డే అనే ఒక టూల్ ఉంది. ఈ వర్క్ డే టూల్ కూడా చాలా అసలు ఏ కోడింగ్ అవసరం ఉండదు, కానీ చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇలా ఆపర్చునిటీస్ హ్యూజ్ ఉండి కోడింగ్ అవసరం లేని హియర్ అండ్ దేర్ డెవలప్మెంట్కి సంబంధించి, డెవలప్మెంట్కి రిలేటెడ్గా ఉన్న టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. జనరల్గా ఒక ఫ్రెషర్కి ఇవన్నీ తెలియదు అనమాట. ఈవెన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా చాలామందికి చాలా వరకు టూల్స్ తెలియదు. సో ఇలాంటి టూల్స్ మీద కనుక మనం ఫోకస్ చేస్తే మనకి జాబ్ ఈజీగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో టూల్స్ ఎందుకు మరి, టూల్స్ ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వవు కదా మార్కెట్లో అనే డౌట్ కూడా చాలామందికి ఉండొచ్చు. టూల్స్ అనేవి ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీకి తన వర్క్ని ఫాస్ట్గా చేసి పెడతాయి. ఓకే, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే
1 ఇయర్లో చేసే ప్రాజెక్ట్ని ఒక టూల్ వాడితే వాళ్ళు 3 monthsలో కంప్లీట్ చేసేయచ్చు. దట్ ఈస్ వాట్ ఏ బిజినెస్ ఎక్స్పెక్ట్స్ ఆల్వేస్ టు డూ దేర్ టాస్క్ సో క్విక్లీ. వాళ్ళు త్వరగా మార్కెట్లోకి వెళ్ళిపోవాలని ఉంటారనమాట బిజినెస్. అందుకని టూల్స్ ఉంటాయి. టూల్స్ మార్కెట్లో ఎక్కువ కాలం ఉంటాయా లేదా అనే క్వశ్చన్ కనుక మనం చూస్తే, టూల్స్ చాలా వరకు మార్కెట్లో సస్టైన్ అవుతాయి. ఒక టూల్ మనం నేర్చుకుంటే దానికి అప్గ్రేడింగ్గా కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా నెక్స్ట్ నేర్చుకుంటే సరిపోతుంది, కానీ డ్రాస్టిక్ చేంజెస్ ఉండవు. రిలేటెడ్ టూల్స్ మార్కెట్లోకి వచ్చినా కూడా అవి కూడా మోర్ ఆర్ లెస్ సిమిలర్గానే ఉంటాయి. చాలా వరకు 85%, 90% కూడా మ్యాచ్ అవుతాయి ఈ టూల్కి. సో మనం అంత మళ్ళీ కష్టపడి స్క్రాచ్ నుంచి నేర్చుకునే అవసరం ఉండదు. ఒక టూల్ నేర్చుకుంటే ఆ టూల్ మీద ఎన్హాన్స్ అవటం, రిలేటెడ్ టూల్స్ వేరే నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. ఫస్ట్ టూల్ నేర్చుకోవడం మాత్రమే కొంచెం కష్టం. సో నాన్ కోడింగ్ అంటే కోడింగ్ లేనటువంటి ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ మనం తెచ్చుకోవాలి అంటే, కోడింగ్ అంటే భయం ఉన్నవాడు ఇలాంటి టూల్స్ మీద ఫోకస్ చేసి ఈ టూల్స్ని టార్గెట్ చేసి కనుక నేర్చుకుంటే కెరీర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ అని వినిపిస్తుంది. దాని గురించి కొంచెం క్లారిటీగా. ఓకే, మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే, చాలామంది ఎస్పెషల్లీ ఓన్లీ ఫీమేల్ రిసోర్స్కి సంబంధించి ఇది, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఒక 1 year 2 years తర్వాత చేసిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం వల్ల, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు జాబ్ మానేస్తుంటారు. అంటే ఒక బ్రేక్ వచ్చినట్టు వాళ్ళ కెరీర్లో. సో కొన్ని ఇయర్స్, ఒక 3 years 4 years తర్వాత కిడ్స్ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను మళ్ళీ జాబ్ చేయాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ జాబ్లోకి తిరిగి రావాలంటే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కంపెనీస్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నది, దీన్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఏం చేస్తున్నాయంటే, ఉమెన్ ఎంపవర్మెంట్, కెరీర్ రీస్టార్ట్, రీబిగిన్ అనే డిఫరెంట్ టర్మినాలజీతో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారనమాట. ఈ ప్రోగ్రామ్ని మనం జనరల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం. సో దీంట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరంటే, నేను ఇప్పుడు చెప్పాను కదా, జాబ్ చేసి ఐటీ ఇండస్ట్రీలో మానేసి ఫర్ సమ్ రీజన్, ఏ రీజన్ అయినా కానీ మానేసి కొన్ని ఇయర్స్ తర్వాత, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 4 years 5 years తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి జాబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే, వీళ్ళకి వాళ్ళు ఏ టెక్నాలజీ అయితే నేర్చుకుంటారో ఆ టెక్నాలజీ మీద ఇంటర్వ్యూ చేసి, వాళ్ళు కనుక స్కిల్ఫుల్, మినిమం స్కిల్, ఇక్కడ ఏంటంటే ఎక్స్పర్టైజ్ లెవెల్లో చూడరు వాళ్ళు, మినిమం స్కిల్ ఉంది అనుకుంటే ఆ ఉమెన్ ఎంపవర్మెంట్లో ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్లోకి వెళ్ళి హైర్ చేయడం జరిగింది. సో ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. సో ఇది మోస్ట్లీ మనం ఇండియాలోనే చూస్తాం. అదర్ కంట్రీస్లో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా తక్కువ. అంటే వెన్ దే ఆర్ లైక్ మెటర్నిటీ లీవ్ తర్వాత మళ్ళీ తీసుకోవడం 1 year ఇచ్చి అది వేరు. 4 years టీసీఎస్ లాంటి కంపెనీస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్ ఏంటంటే 4-5 years గ్యాప్ ఉన్నా కూడా ఈ ప్రోగ్రాంలో మళ్ళీ వాళ్ళని ఏదో ఒక టెక్నాలజీ మీద, వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ మీద హైర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి మనం డైరెక్ట్గా ఏదైతే కంపెనీ వెబ్సైట్స్ ఉన్నాయో, అంటే మనకి నౌకరీలో ఇలా ఆపర్చునిటీస్ పడవు ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి నాకు తెలిసినంత వరకు. సో డైరెక్ట్గా ఏదైతే కంపెనీ వెబ్సైట్ ఉంటుందో ఆ కంపెనీ వెబ్సైట్లో మనం సెర్చ్ చేయొచ్చు. రీబిగిన్ అని కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అని కానీ, రీస్టార్ట్ కెరీర్ అని కానీ మనం సెర్చ్ చేస్తే ఖచ్చితంగా లింక్ వస్తుంది. ఆ టైంలో, స్పెసిఫిక్ టైంలో మనం అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇయర్లీ 1 or 2 ఖచ్చితంగా ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మెయిన్గా ఉమెన్స్ డే నియర్ బై టైంలో ఈ ఆపర్చునిటీస్ పడుతూ ఉంటాయి. సో వాటికి అప్లై చేసుకుంటే రీబిగిన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ క్వశ్చన్ ఫ్రెషర్స్కి సంబంధించింది. ఫ్రెషర్స్ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు చాలా కంపెనీస్ బాండ్ అడుగుతున్నారు, either 2 years or 3 years. బాండ్ రాయొచ్చా? దీని గురించి మీ మాటల్లో. ఇప్పుడు చాలామంది ఈవెన్ నాకు కూడా కాల్ చేసి అడుగుతారు, మమ్మల్ని ఆ కంపెనీ బాండ్ అడుగుతుంది, రాయొచ్చా లేదా అని. ఇది ఫ్రెషర్స్కి మాత్రమే బాండ్ అనేది కంపెనీస్ తీసుకుంటాయి. ఎందుకని అసలు ఫస్ట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, మనం ఒక కంపెనీ ఒక ఫ్రెషర్ని హైర్ చేసుకునేటప్పుడు బాండ్ ఎందుకని తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ తీసుకోండి, కాగ్నిజెంట్ తీసుకోండి, లేదంటే అరిటియన్స్ అనే ఒక కంపెనీ ఉంది, అరిటియన్స్ కంపెనీ తీసుకోండి, విప్రో, మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బాండ్ తీసుకుంటాయి. కొన్ని కంపెనీస్ 1 year తీసుకుంటారు, కొన్ని 2 years, కొన్ని 3 years తీసుకుంటారు. మ్యాక్సిమం 3 years, అంతకన్నా ఎక్కువ తీసుకునే కంపెనీస్ అయితే నాకు తెలిసినంత వరకు లేవు. అసలు బాండ్ ఎందుకు తీసుకుంటారు అంటే, ఈ బాండ్ అనేది ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్. నేను మీ కంపెనీలో 2 years వరకు ఖచ్చితంగా పనిచేస్తాను, సో 2 years లోపు నేను మానేయను అని ఒక అగ్రిమెంట్ మనం రాసిస్తున్నట్టు. కొన్ని కంపెనీస్ ఈవెన్ చెక్ కూడా తీసుకుంటారు, అంటే 1 lakh కానీ 15,000 rupees కానీ ఇలా చెక్ కూడా తీసుకుంటారు.
సో అసలు దీనికి రీజన్ ఏంటంటే, ఒక ఫ్రెషర్ని హైర్ చేస్తే ఏ కంపెనీ అయినా వాళ్ళని ఒక ప్రాజెక్ట్లో ప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదైతే టెక్నాలజీ ఉంటుందో ఆ టెక్నాలజీకి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, ప్లస్ వాళ్ళని ప్రాజెక్ట్లో బిల్లింగ్ లేకుండా బడ్డింగ్ చేయడానికి, ఫైనల్గా వాళ్ళని బిల్లబుల్ రీసోర్స్గా మార్చడానికి ఒక కంపెనీకి 1 year to 1.5 years వరకు పట్టొచ్చు. ఈ 1.5 yearsలో ఒక రీసోర్స్ మీద కంపెనీకి అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుందంటే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ నియర్లీ 5 to 10 lakhs చెప్పాలంటే. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇచ్చే ట్రైనింగ్కి అయ్యే ఖర్చు, ఒక రీసోర్స్ మీద అయ్యే ఖర్చు ఆల్మోస్ట్ 1,00,000 వరకు ఉండొచ్చు ఒక నెల ట్రైనింగ్కి అన్నీ కలుపుకొని. మనం బయట ట్రైనింగ్ తీసుకుంటే అది 10,000లో వచ్చేయచ్చు. కానీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ వేరు, ఇండస్ట్రీ లెవెల్ వేరు, ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. సో అలా చాలా ఖర్చు పెడతారనమాట. మొత్తం ట్రైనింగ్ అంతా తీసుకొని ఆ రీసోర్స్ మానేస్తే ఆ కంపెనీకి చాలా లాస్ ఉంటుంది. సో ఈ లాస్ని బేర్ చేయడానికి ఈ అగ్రిమెంట్ అనేది ఏంటంటే నిజంగా ఈ రీసోర్స్ నుంచి డబ్బులు గుంజుకోవడానికైతే కాదు. ఏంటంటే అది ఒక చిన్న భయం అనే దానికన్నా ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయడానికి. నేను బాండ్ ఇచ్చాను, ఎలాగోలా ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కంప్లీట్ చేసి నేను మానేయాలనుకుంటే అప్పుడు మానేస్తాను. సో దీనివల్ల ఏమైందంటే కంపెనీకి మనం ఇచ్చిన ట్రైనింగ్కి వాళ్ళు ఎంతో కొంత బెనిఫిట్ అవ్వగలుగుతారు. ఆ 2 years 3 years మనం సర్వ్ చేస్తే వాళ్ళు ఆ కంపెనీ ఎంతో కొంత బెనిఫిట్ అవ్వగలుగుతుంది. అంటే ఇక్కడ ఒక ఎంప్లాయీ బెనిఫిట్ అవ్వగలుగుతాడు ఆపర్చునిటీ తీసుకొని, ఈ ఎంప్లాయీని హైర్ చేసుకొని ఆ కంపెనీ కొంతవరకు ప్రాజెక్ట్ రన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ త్రూ వచ్చిన డాలర్స్తో ఆ కంపెనీ కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఈ రీజన్తో కంపెనీస్ బాండ్ అడుగుతాయి. సో యాజ్ ఏ ఎంప్లాయీ పర్స్పెక్టివ్ అంటే వీళ్ళు బాండ్ రాయొచ్చా రాయకూడదని చాలామంది ఆలోచిస్తుంటారు. బాండ్ రాయడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు, ఎటువంటి లీగల్ ఇష్యూస్ కూడా ఉండవు. వర్స్ట్ కేసులో ఎవరన్నా ఎంప్లాయీ ఎగ్జిట్ అవుతాను అంటే అక్కడ నిజంగా ప్రాపర్ రీజన్ ఉంటే విత్ ఇన్ బాండ్ పీరియడ్ కంపెనీస్ ఏం చేయవు. ఏ కంపెనీ కూడా ఒక ఇండివిజువల్ యొక్క కెరీర్ని నాశనం చేయాలని మాత్రం అనుకోదు. వర్స్ట్ కేసులో మాత్రమే ఎగ్జిట్ అయితే కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి, ఎటువంటి ఫైన్ వేయకుండా, డబ్బులు కట్టించుకోకుండా. సో కాబట్టి బాండ్ రాయడం వల్ల ఏ ప్రాబ్లం లేదు. 2 years 3 years యాజ్ ఎ ఫ్రెషర్ ఒక కంపెనీలో 2 years 3 years పనిచేయడం అనేది చాలా మినిమం. ఎందుకంటే మనం టెక్నాలజీ నేర్చుకోవాలి, ఒక బిజినెస్ నేర్చుకోవాలి, ఒక ప్రొఫెషనలిజం నేర్చుకోవాలి. దీనికి మినిమం టైం పడుతుంది. 2 years అనేది ఎవరికైనా మినిమం టైం. సో 2 years అనేది చాలా ఈజీగా గడిపోద్ది. మనం ఇప్పుడు ఆలోచిస్తే 2 years అప్పటి వరకు నేను బయటకు వెళ్ళాను, నిజంగా 2 yearsకి బయటకు వెళ్ళే అంత క్యాపబిలిటీ కూడా బిల్డ్ అవ్వదు చాలామందికి. సో కాబట్టి 2 years 3 years బాండ్ రాయడం అనేది కళ్ళు మూసుకొని బాండ్ రాసేయచ్చు. చక్కగా ఆ కంపెనీకి సర్వ్ చేసి మంచి రెప్యుటేషన్తో కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యి వేరే కంపెనీకి మూవ్ అవ్వచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్, చాలామందికి 2 to 3 ఆఫర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి స్టార్టప్ కంపెనీలో, ఒకటి వచ్చి ఎంఎన్సీ కంపెనీలో ఉంటాయి. వాళ్ళు డైలమాలో ఉంటారు దేనికి వెళ్ళాలి అనేది. దాని గురించి మీ సజెషన్? చాలామందికి 2 to 3 ఆఫర్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు రీసెంట్ పాస్ట్లో. స్టార్టప్ కంపెనీ, ఎంఎన్సీలో కంపెనీ వస్తే దేంట్లో జాయిన్ అవ్వాలి అనే డైలమా అనుకుంటే అది దేంట్లో జాయిన్ అయినా పర్వాలేదు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి పెద్ద ఎంఎన్సీ కంపెనీలో చేయాలి అంటే, నేను మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాను, నేను ఇన్ఫోసిస్లో, టీసీఎస్లో చేస్తున్నాను అని చెప్పుకునేదానికి, నేను ఒక స్టార్టప్ కంపెనీలో చేస్తున్నాను అని చెప్పుకునేదానికి చాలా తేడా ఉంటుంది రెప్యుటేషన్లో, మన సర్కిల్లో. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే చిన్న కంపెనీలో జాబ్ వస్తే దాన్ని వదిలేసి వేరే జాబ్ కొడదామని వెయిట్ చేస్తూ ఉంటారు ఆపర్చునిటీస్ కోసం. వీళ్ళు ఏంటంటే టైం గడిచిపోద్ది, పెద్ద కంపెనీలో జాబ్ రాదు, ఫైనల్గా ఏదో ఒక చిన్న కంపెనీ మళ్ళీ ట్రై చేస్తారు. ఇలా డిలే అయిపోద్ది. 2-3 ఆపర్చునిటీస్ ఉండి చిన్న కంపెనీస్లో, పెద్ద కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీ ఉంటే మీ ఇష్టం ఏదైనా జాయిన్ అవ్వచ్చు. యూజువల్గా ఎవ్రీ వన్స్ ప్రిఫరెన్స్ ఇస్ బిగ్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ. కానీ మనం చిన్న కంపెనీస్కి, పెద్ద కంపెనీస్కి ఒకసారి కంపారిజన్ చూద్దాం. ఏముంటాయి అడ్వాంటేజెస్, ఏముంటాయి డిసడ్వాంటేజెస్, ఏముంటాయి అని షార్ట్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఏదైనా స్టార్టప్ కంపెనీలో జాయిన్ అయితే హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళటం అనేది చాలా తేలిక. సో నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉంటారు కాబట్టి పొజిషన్ టు పొజిషన్, హయ్యర్ పొజిషన్కి వెళ్ళటం అనేది చాలా తేలిక. అదే పెద్ద కంపెనీస్లో కింద పొజిషన్ నుంచి స్టార్టింగ్ లెవెల్ నుంచి హయ్యర్ పొజిషన్కి వెళ్ళటం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు, నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఒకటి. ఇది స్టార్టప్ కంపెనీలో ఉన్న అడ్వాంటేజ్, ఎంఎన్సీలో ఉన్న డిసడ్వాంటేజ్. అండ్ నౌ కమింగ్ టు స్టార్టప్ కంపెనీ,
ఒక డెవలపర్ కానీ ఒక ఎంప్లాయీ కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నప్పుడు అన్ని మాడ్యూల్స్ మీద హ్యాండ్స్ ఆన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక డెవలప్మెంటే కాకుండా టెస్టర్స్తో క్లోజ్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు, టెస్టింగ్ ఎలా జరుగుతుందో చూడొచ్చు, డిప్లాయ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో చూడొచ్చు, ఒక బిజినెస్ అనలిస్ట్తో క్లోజ్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు. దేర్ ఆర్ ఛాన్సెస్ డైరెక్ట్ బిజినెస్తో మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. కానీ ఎంఎన్సి కంపెనీస్లో ఈ అవకాశం ఉండదు. మోస్ట్లీ మనం చేసే మాడ్యూల్ వరకే ఉంటుంది. అదర్ టీమ్స్తో ఇంటరాక్షన్ ఉండొచ్చు, కానీ క్లోజ్ ఇంటరాక్షన్ అంటే ఇన్ డెప్త్ చూడటానికి వాళ్ళ వరకు మనకి ఛాన్స్ ఉండదు. సో ఆ కోఆర్డినేషన్ బిట్వీన్ టీమ్స్ ఎంత క్లోజ్గా ఉంటుందనేది మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా బిజినెస్తో మాట్లాడే ఛాన్స్ చాలా వరకు రాదు. ఇది స్టార్టప్ కంపెనీలో ఉన్న అనదర్ అడ్వాంటేజ్, బిగ్ కంపెనీలో ఉన్న ఒక డిసడ్వాంటేజ్. కానీ స్టార్టప్ కంపెనీలో ప్రాసెస్ ఉండదు. అంటే డిఫైన్డ్ ప్రాసెస్ 100% మల్టిపుల్ లెవెల్స్ ఉండవు, చాలా తక్కువ లెవెల్స్ ఉంటాయి. డెవలప్మెంట్ అవగానే ఇమీడియట్గా టెస్టింగ్ చేసేసి లైవ్కి మూవ్ చేసేసి ఈ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఎంఎన్సి కంపెనీస్లో ఈ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి బిజినెస్ని బాగా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఎంఎన్సి కంపెనీస్ బాగా హెల్ప్ అవుతుంది ఆ ప్రాసెస్. ఓకే, బట్ స్టార్టప్ కంపెనీస్లో ఈవెన్ దో యు ఆర్ రన్నింగ్ ఏ బిజినెస్, ప్రాసెస్ చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ టు ద స్మాల్ బిజినెస్ లెవెల్. మళ్ళీ మన మైండ్ అలాగే డెవలప్ అవుతుంది. ఇది ఒక చిన్న డిసడ్వాంటేజ్, అండ్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ ఎంఎన్సి. అదర్ దెన్ దిస్ వన్, మనం ఫైనాన్షియల్గా చూసుకుంటే మనం ఏదైనా లోన్స్ తీసుకోవాలన్నా, హోమ్ లోన్ తీసుకోవాలన్నా, లేదంటే కార్ లోన్ తీసుకోవాలన్నా, అదర్ దెన్ పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా స్టార్టప్ కంపెనీ బేస్ చేసుకొని లోన్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ప్లస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ద స్టార్టప్ కంపెనీ ఎంప్లాయీస్ మోర్, ఎక్కువ ఉంటుంది. అదే ఎంఎన్సి అయితే ఆ కంపెనీస్ ఆల్రెడీ ఆ బ్యాంకుకి రిజిస్టర్ అయి ఉంటాయి, అండ్ అక్కడ ఒక గ్రేడింగ్ ఉంటుంది అనమాట, రేటింగ్ ఉంటుంది కంపెనీస్కి. సో ఆ రేటింగ్ బెస్ట్ ఉంటుంది ఎంఎన్సీస్కి. మీకు లోన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ తక్కువతో మీకు లోన్ వస్తుంది. సో ఇదొక ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ అనమాట ఎంఎన్సీ కంపెనీస్లో. ఇంకోటి వర్క్ వైజ్ చూస్తే స్టార్టప్ కంపెనీలో లెర్నింగ్ స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఎంఎన్సీస్లో లెర్నింగ్ స్కోప్ అనేది స్టార్టప్ కంపెనీస్తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. బట్ అగైన్ లెర్నింగ్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఇండివిజువల్. మనం ఎంఎన్సీస్లో ఉండి కూడా రివర్స్ ఇంజనీర్ చేసి ప్రాజెక్ట్స్ని బాగా టెక్నికల్ స్కిల్ గెయిన్ చేయొచ్చు. స్టార్టప్ కంపెనీలో ఫార్వర్డ్ ఇంజనీరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పాలంటే స్టార్టప్ కంపెనీస్లో వర్క్ చేసిన ఎంప్లాయీ ఎంఎన్సీస్లో సర్వైవ్ అవ్వడం చాలా తేలిక. అదే ఎంఎన్సీలో వర్క్ చేసిన ఎంప్లాయీ ఒక స్టార్టప్లోకి వస్తే సర్వైవల్ కొంచెం కష్టంగా ఉంటుంది టెక్నికల్గా. ఓకే, సో ఇది ఇలాంటి కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ బోత్ కంపెనీస్లో ఉంటాయి. బట్ ద లాస్ట్ వన్ విచ్ మెయిన్లీ ఇండియన్స్ ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఈస్ రెప్యుటేషన్. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాను అన్నదానికి, ఒక స్టార్టప్లో చేస్తున్నాను అన్నదానికి మన సర్కిల్లో ఆ రెప్యుటేషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ రెప్యుటేషన్ అనేది ఆబ్వియస్గా స్టార్టప్స్లో చేసినప్పుడు తక్కువ ఉంటుంది సొసైటీలో, అలాగే ఎంఎన్సీలో చేసినప్పుడు రెప్యుటేషన్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దో స్టార్టప్లో మనకి ఎక్కువ శాలరీ వచ్చినా, ఎంఎన్సీలో కొంచెం తక్కువ శాలరీ వచ్చినా కూడా రెప్యుటేషన్ వైజ్, ఈవెన్ మ్యారేజ్ కనెక్షన్స్ చూస్తున్నప్పుడు కానీ రెప్యుటేషన్ వైజ్ ఎంఎన్సీస్లో చేసినప్పుడు ఎక్కువ రెప్యుటేషన్ ఉంటుంది స్టార్టప్స్లో కన్నా. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కాంట్రాక్ట్ జాబ్ ఉంటుంది, పర్మనెంట్ జాబ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెటర్, ఏది చూస్ చేసుకోవాలి? యా, సో చాలామంది మనకి ఎప్పుడైనా పర్మనెంట్ జాబే చాలా ఇష్టపడతారు. ఆబ్వియస్గా కాంట్రాక్ట్ ప్లస్ పర్మనెంట్ చూస్తే చాలామంది పర్మనెంట్ జాబ్కి వెళ్తారు. కానీ మనకి తెలియాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. జాబ్ కాంట్రాక్ట్ అయినా పర్మనెంట్ అయినా మన స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏంటంటే కాంట్రాక్ట్ జాబ్లో శాలరీ 10 lakhs అనుకుందాం. సేమ్ శాలరీ ఇన్ పర్మనెంట్ జాబ్ అయినప్పుడు టేక్ హోమ్ అనేది కాంట్రాక్ట్ జాబ్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కటింగ్స్ తక్కువ ఉంటాయి. అదే పర్మనెంట్ జాబ్లో వచ్చేవాటికి కటింగ్స్ ఎక్కువ ఉంటాయి, టేక్ హోమ్ అనేది తక్కువ ఉంటుంది పర్ మంత్. కానీ ఒక స్కిల్ఫుల్ ఎంప్లాయీ ఎప్పుడు ఈ రెండింటి మధ్య ఆలోచించాల్సినంత అవసరం లేదు. కాంట్రాక్టా పర్మనెంటా నో మ్యాటర్, నాకు మంత్లీ శాలరీ ఎంత వస్తుందా లేదా, ఇక్కడ కాకపోతే ఇంకో చోట చేస్తాను, ఇది మైండ్ సెట్ ఉండాలి ఎప్పుడైనా. ఒక స్కిల్ ఉన్న పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఇంకో చోట కాకపోతే ఇంకో చోట. అదే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు కూడా అదే చెప్పారు, యూ డోంట్ లవ్ యువర్ కంపెనీ బికాజ్ యూ డోంట్ నో వెన్ యువర్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ లవింగ్ యూ. మనం అంత ప్రేమ పెంచుకోవాల్సిన పని లేదు. వీ విల్ బి ట్రస్ట్ఫుల్ టు అవర్ కంపెనీ. ఈ కంపెనీలో చేస్తాను,
1 మంత్ చేస్తే ఇంకో చోటకి వెళ్ళిపోతే ఇంకో మంత్ చేస్తా, అంతే. ఒకే కంపెనీలో చేసి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకోవాలి, ఈ మైండ్ సెట్ అంతా నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. ఓకే, నాకు 3 నెలలు కాంట్రాక్ట్ వచ్చిందా చాలా వెళ్ళిపోతా, అంతే. చేసేసానా ఇంకో 3 నెలలు ఇంకో చోట, ఇంకో 3 నెలలు ఇంకో చోట. స్కిల్ ఉన్నవాడికి గ్యాప్ లేకుండా ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో. స్కిల్ ఉన్నవాడి కోసం కంపెనీస్ ఎగబడతాయి, అన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో స్కిల్ అటైన్ చేయడానికి మాత్రమే ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించాలి, ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఆలోచించాలి. వెదర్ ఇట్ ఈస్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్, ఇట్ ఈస్ నో మ్యాటర్ ఫర్ మీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్, ఏది బెటర్ ఆపర్చునిటీ? ఓకే, సో చాలామందికి యాక్చువల్గా ఈ కేటగిరీస్ ఆఫ్ కంపెనీ విత్ రెస్పెక్ట్ టు ద ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి తెలియదు. సర్వీస్ ఫ్రెషర్స్కి మెయిన్గా వాళ్ళకి అసలు ఐడియా ఉండదు చాలామందికి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్. ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ అని ఉంటాయి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా ఐటీ జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాగ్నిజెంట్ తీసుకున్న, యాక్సెంచర్, టీసీఎస్, ఈ కంపెనీస్ అన్నిటిలో ఉండే ప్రాజెక్ట్స్ అన్నీ వేరే ఈ కంట్రీ కానీ వేరే కంట్రీ కానీ ఒక వెండార్ నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. అంటే ఒక యాక్చువల్ బిజినెస్ అనేది వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తుంది. వీళ్ళు ఒక యాక్చువల్ బిజినెస్ ఆర్గనైజేషన్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ సర్వీస్. ఓకే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, దే ప్రొవైడ్ సాఫ్ట్వేర్ సర్వీస్. సో ఇలాంటి కంపెనీస్లో మనం జాయిన్ అయినప్పుడు మనం సర్వీస్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసినట్టు, ఏదైనా కాగ్నిజెంట్ ఆర్ టీసీఎస్. మళ్ళీ వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ఉండుండొచ్చు, బట్ మోస్ట్లీ ఈ కంపెనీస్ బిజినెస్ ఆపరేషన్స్ అంతా సర్వీస్ బేస్డ్గా ఉంటుందన్నమాట. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటంటే వాళ్ళు వేరే చోట నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటంటే ఆ కంపెనీ ఏదైతే బిజినెస్ రన్ చేస్తుందో ఆ కంపెనీకే మళ్ళీ ఐటీ వింగ్ ఉంటుంది. సపోజ్ జేపీ మార్గన్ తీసుకుందాం. జేపీ మార్గన్ ఈజ్ ఎ బ్యాంక్. ఆ బ్యాంకింగ్ ఆపరేషన్స్ రన్ అవ్వడానికి వాళ్ళకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావాలి, దానికి సర్వీస్ తీసుకుంటారు వేరే కంపెనీస్ నుంచి. జేపీ మార్గన్ కింద ఎంఫసిస్ వర్క్ చేస్తుంది, జేపీ మార్గన్తో కలిసి టీసీఎస్ వర్క్ చేస్తుంది, జేపీ మార్గన్తో కలిసి కాగ్నిజెంట్ వర్క్ చేస్తుంది. కాగ్నిజెంట్, ఎంఫసిస్, టీసీఎస్ ఇవన్నీ సర్వీస్ బేస్డ్ టు జేపీ మార్గన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. జేపీ మార్గన్కి మళ్ళీ ఐటీ సర్వీసెస్ ఉంది. ఇప్పుడు నేను జేపీ మార్గన్ చేసే ఐటీ కంపెనీలో జాయిన్ అయితే ఐఎమ్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ వర్కింగ్ ఫర్ ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీ. కానీ శాలరీస్ వైజు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేవి శాలరీస్ ఎక్కువ పే చేస్తాయి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కన్నా కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్ అవన్నీ తగ్గుతుంది ఒక బయట నుంచి సర్వీస్ ప్రొవైడర్ని తీసుకున్నప్పుడు. కానీ కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్తో చేసినప్పుడు మనం లాంగ్ టర్మ్ ఒకటే ప్రాజెక్ట్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తక్కువ, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బిజినెస్కి మాత్రమే వర్క్ చేస్తారు. అంటే ఒక్క బిజినెస్కి సంబంధించిన 1 or 2 or 3 ప్రాజెక్ట్స్ మాత్రమే ఉంటాయి ఆ టెక్నాలజీకి సంబంధించి. అదే మనం సర్వీస్ బేస్డ్ కంపెనీలో చేస్తే చాలా బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ కాకపోతే, ఒక క్లయింట్ కాకపోతే ఇంకో క్లయింట్. కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్కి 100 క్లయింట్స్ ఉంటాయి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు క్లయింట్ 1తో లేకపోతే క్లయింట్ 2, క్లయింట్ 3, క్లయింట్ 4 చాలా ఆపర్చునిటీ ఉంటుంది. నీకు ఈ టెక్నాలజీ మీద ఆపర్చునిటీస్ లేకపోతే ఇంకో టెక్నాలజీకి క్రాస్ ట్రైన్ అయ్యి మళ్ళీ ఆ క్రాస్ ట్రైన్ అయిన టెక్నాలజీ మీద మళ్ళీ అదే కంపెనీలో వేరే ప్రాజెక్ట్లోకి స్విచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీస్ అన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఉంటాయి, కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఉండవు. కానీ వర్క్ వైజు చాలామంది అనుకుంటారు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూల్గా ఉంటాయి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వచ్చేసి హెక్టిక్గా ఉంటుందని. ఇది రాంగ్. వర్క్ డిపెండ్స్ ఆన్ ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, నీడ్ని బట్టి ఉంటుంది. అది సర్వీస్ బేస్డా లేకపోతే ప్రోడక్ట్ బేస్డ్ అనే దాన్ని బట్టి ఉండదు. ఆ ప్రాజెక్ట్లో వర్క్ ఉండుంటే ఎక్కువ, అది ప్రోడక్ట్ అయినా కానీ సర్వీస్ అయినా కానీ ఎక్కువ వర్క్ ఉంటుంది. అవర్స్ ఎక్స్టెండ్ చేసుకుని వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ యాడింగ్ సిమిలర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక స్కిల్ ఉన్నప్పుడు అది సర్వీసా ప్రోడక్టా అని ఎప్పుడు చూడకూడదు. మన స్కిల్ని డెలివరీ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటే చాలు, అది ఏ ప్లాట్ఫామ్ అయినా పర్వాలేదు. సర్వీస్ అయినా జాయిన్ అయిపోవచ్చు, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా జాయిన్ అయిపోవచ్చు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. యూర్ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు తెలిసి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కవర్ చేసాం అనుకుంటున్నాం ఈ వీడియోలో. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీకు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి, మీకు రిప్లై ఇస్తాం మేము. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సరిత ఫ్రమ్ హర్ష ట్రైనింగ్స్.